దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంది. వారు చెడిపోయిన వారు, అసహ్యకారం చేదురు, మేలు చేయబడే వరకును లేడు. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశమును చూసి నగరం పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకరిని తప్పకుండా అందరూ చేరి ఉన్నారు. కనుక ఆయన భూలోకాన్ని చూసినప్పుడు ప్రతి వాడు కూడా ఎలా ఉన్నాడు? చెడిపోయిన వానిగా ఉన్నాడు. దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరినూ చెడి ఉన్నారు. కానీ వివేకం కలిగి దేవుని వెతకువారు లేదు. ప్రియులారా, మతాసక్తి ఉంది, భక్తి ఎంతో ఉంది, దీక్షలు ఎన్నో ఉన్నాయి, నోములు ఎన్నో ఉన్నాయి, కానీ దేవుణ్ణి వెతకాలనే ఆలోచన మాత్రం లేదు. దేవుణ్ణి వెతకాలి. దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఆయన గుణగణాలు ఏమిటి, ఆయనకి ఏది ఇష్టము ఏది ఇష్టం కాదు, దేవుని గురించిన ఆలోచన లేవు. కానీ మత నిష్టలతో ఉన్నాయి, దీక్షలు ఎన్నో ఉన్నాయి. నేను ఒక సాంప్రదాయమైనటువంటి భక్తి కలిగిన కుటుంబంలో జన్మించిన వాడిని. నా తండ్రి పండితుడిని ఎంచబడ్డారు. ఆయన భజనలు నేర్పించడం, పౌరాణిక నాటకాలు నిర్వహించడం, అలాగే సంగీత పాఠాలు చెప్పడం, గ్రామానికి వెళ్ళి హిందూ ప్రచార సభ నేను హరికథలు చెప్పడం మా నాన్నగారి జీవిత దినాలని. నేను ఒక్కడినే మా నాన్నగారి కుమారుడిని, కుమార్తె లేదు, ఒక్కడినే నేను. నన్ను ఆయన భక్తిగా పెంచారు. ఎలా అంటే, నేను మంత్రపుష్పం చదువుతుంటే అమ్మా నాన్న పూజ చేసేవాడు, ఉపవాసాలు వేస్తూ ఉండేవాళ్ళం. నేను కృష్ణ భక్తుడని చెప్పాలి. ప్రతిదినము నేను భాగవత పారాయణం చేయాలి. ఒక శ్లోకం, టీకా, తాత్పర్యం, విశేషార్థం చదివితేనే కానీ మా అమ్మగారు నాకు భోజనం పెట్టరు. ప్రతిదినం నేను భాగవత పారాయణం చేయాల్సిందే. ఎన్నో నోములు, వ్రతాలు, దీక్షలు ఎన్నో చేసేవాళ్ళు. కార్తీక మాసం వస్తే ఆడపిల్లలు కూడా చేయరు, అంత దీక్షగా భక్తిని చూపించేవాడిని. కృష్ణుని జ్ఞాపం చేసుకున్నప్పుడు, అదిగో కృష్ణుడు నన్ను పిలుస్తున్నాడు, మురళీరావు నిలబడుతోంది, ఆయన చుట్టూ గోపికగా నేను నాట్యం ఆడుతున్నానంటూ ధ్యానంలో మునిగిపోతుండేవాడిని. ఒంటరిగా కూర్చొని చాలా భక్తిగా ఉండేవాడిని. మా కుటుంబమే గ్రామంతులు పేరైన కుటుంబం. ఎవరు మా ఇంటికి రావాలన్నా భయపడతారు. మా నాన్నగారు ఎవరింటికి వెళ్ళాడు. పెద్ద సభ జరుగుతుంటే మా నాన్నగారు రావడం జరిగితే సభ అంతా మౌనం అయిపోతుంది. ఆయన వెళ్ళిన తర్వాతే మళ్ళీ మాట్లాడటం మొదలు పెడతారు. అంతగా భక్తి శ్రద్ధలతో నన్ను కూడా పెంచారు. నాకున్న సమస్య ఒకటే, ఇంత శ్రద్ధాభక్తులతో నేను నిష్ఠగా పూజ చేస్తున్నాను, పారాయణం చేస్తున్నాను, మరి మంత్రపుష్పాలు చదువుతున్నాను, అలాగే లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చుకొని ఈ పర్వాలు, స్కంధాలు ఇవి చదువుతున్నాను. కానీ నాలో ఒక ప్రశ్న ఏంటంటే, నేను చెయ్యకూడదు అనుకున్న పని చేస్తున్నాను. నాలో నాకు ఇష్టం లేని కార్యాలు చేస్తున్నా, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నా. నాలో ఉన్న కోపం, నాలో ఉన్న ఆవేశాలు, నాలో ఉన్న ఆశలు జ్ఞాపకం చేసుకుంటే నాకు అసహ్యం వేసేది. ఇంత భక్తి వల్ల నాకేమి మార్పు వచ్చింది, లేక నాకేమి శక్తి కలిగింది. కాబట్టి మా నాన్నగారిని అడిగాను కోసం, నాన్నగారు ఇంత భక్తిగా మనం పూజ చేస్తున్నాం కదా, మన ముందున్నట్టు ఈ విగ్రహాలే దేవుడా, ఇంకెక్కడైనా దేవుడు ఉన్నాడా అని అడిగితే మా నాన్నగారు చెప్పేవాడు, నాయనా ఇవి దేవుడు కాదురా అని. ప్రతిమా స్వల్ప బుద్ధినాం సర్వత్ర విధి ఆత్మానం. ఈ ప్రతిమ స్వల్ప బుద్ధి, ఓనామాలు లాంటివి. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఏం చేస్తారు? ఓనామః శివాయ రాయిస్తారు కదా. ఇవి కేవలము అక్షరాభ్యాసం లాంటివే.
ఇక్కడ నుండి మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి. 7 మెట్లున్నాయి తిరిగి అంటూ ఆయన వివరిస్తూ వచ్చేవాడు. కనుక ఇది అందరూ ఇక్కడే ఉండిపోతున్నారు, ఈ విగ్రహాలతో ఉండిపోతున్నారు. ఇది కేవలం మన ధ్యానాన్ని, నా మనస్సును నిమగ్నం చేయడానికి గుర్తులే కానీ ఇవి దేవుళ్ళు కాదు. ఎవరు దేవుడిని చూడలే, దేవుడు ఆత్మస్వరూపి అనేవాడు. మరి ఈ 7 మెట్లు ఎలా ఎక్కాలి? మీరే మెట్లో ఉన్నారు నాన్నగారు, నాకు చెప్పండి, నేను పోల్చుకుంటా అంటే అది నాకు తెలియదు నాయన. నేను ఆ 7వ మెట్లు వెళితే నాకు అర్థం కాదు. అప్పుడు కానీ దేవుడి స్వరాన్ని వెళ్ళలేను, దేవుడు నా పూజలు అంగీకరిస్తలేదు, తెలియదు నాకు అని. మరి మొన్నే ఉమామహేశ్వర పండిట్ గారు వచ్చారు, మంచి వర్తమానం ఇచ్చారు. మనము మనస్సు కోతి వంటిది, దాన్ని లలాటంలో బంధించాలి అని చక్కని ఉపన్యాసం చెప్పారు కదా. ఆయన మెట్లో ఉంటారు అంటే వాడు దొంగరా, అబద్ధం ఆడి చలపూరు రాజాగారి దగ్గర ఈనాం కొట్టేశాడు, వాడు దొంగరా. అంత పండితుడే, ఉపనిషించిన వాడే దొంగ అయితే మరి ఎవరిని చూడడం నేను? ఈ విధంగా నా జీవితం నిర్లిప్తతో ఏర్పడింది. ఎవరు పరిశుద్ధులు, ఎవరు పవిత్రం ఉంటున్నారు? దేవుడైతే పరిశుద్ధులై ఉంటాడు, నేను మాత్రం మంచివాడిని కాదు. ఈ భక్తి వల్ల నాకే శక్తి రావటం లేదు. సరే, మాట్లాడటం వల్లే పాపాలు దొరుకుతున్నాయని చెప్పి మెహర్ బాబా గారి భక్తి మౌనవ్రతం పాటించడం మొదలుపెట్టారు. మౌనంగానే స్కూల్కి వెళ్ళేవాడు, హై స్కూల్ స్టడీస్ నాకు. ఎవరు గిల్లినా, ఎవరు ఏం చేసినా ఏమి అనేవాడు కాదు. కానీ ఒక్కోసారి కళ్ళు చూసేవాడు. క్లాస్ టీచర్ స్టేజ్ మీదకి వస్తే ఆయనకి శాల్యూట్ లేదు, వందే మాత్రం లేదు. మా స్కూల్ ఆడడంతో అలా ఉంటుంది. ఏడురా వాడు మాట్లాడలేదు సార్. ఎందుకు మాట్లాడలేదు? అది చెప్తే కదా సార్ తెలిసేది మాకు. కనుక అంత కఠినంగా ఉండేవాడిని. కానీ నాకు సమస్య ఏంటంటే నోరైతే మాట్లాడలేదు, తలంపులు అదుపులు ఉండేవి కాదు. తలలు కోడి అయినా తలంపులు కోడియా అంటారు కదా. కనుక నా ఆలోచనలు చూస్తే అవి కూడా పాపయుక్తంగా ఉన్నాయి. కాబట్టి నాకు విసుగు వచ్చేసి ఇక లాభం లేదు, దీనివల్ల కూడా లాభం లేదు అని ఇక దేనికి వచ్చానని కొన్ని కాన్సన్ట్రేషన్ టెస్టులు కూడా చేయించారు నాతో. నాకు ఒక నిర్ణయానికి వచ్చాను, అరే దేవుడు లేడు, ఏమి లేడురా, ఉంటే నాకు ఏదైనా ఈ భక్తి వల్ల శక్తి రావాలి కదా. మునులు అడవులు తపస్సు చేస్తూ ఉన్నారు, వారు వనవాసం చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు తపస్సు చేస్తాడు కొంతమంది, దర్భాగా కూర్చొని తపస్సు చేస్తాడు కొంతమంది, వారి చుట్టూ పుట్ట పెరిగిపోయిందని చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకే దేవుడు తెలియటం లేదు కదా. మరి నాకెట్లా తెలుస్తుంది? దేవుడు తెలియక తపస్సు చేస్తూ ఉన్నారు, నాకెట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఇది సాధ్యం కాదు. దేవుడిని భయం పెట్టారంటే, మనుషులు నరుకుని చావకుండా ఒక భయం పెట్టారంతే, కానీ దేవుడు ఏం లేడు అనే నిశ్చయిత వచ్చేసారు. వచ్చేసి నా కాలేజ్ స్టడీస్ విజయవాడ వచ్చాను. నేను ఇక్కడ మొగల్రాజపురం ఉండేవాడు. నేను వచ్చినప్పుడు ఇక నేను ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయ్యాను, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు కులం లేదు, మతం లేదు, కులం ఒక గచ్చి మతం